పండంటి బిడ్డను కన్నది. ఇంట్లో అందరికీ చెప్పలేనంత ఆనందం. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పాపకి 6 నెలలు నిండాయి. ఒకరోజు భార్యాభర్తలిద్దరూ అలా సరదాగా బయటికెళ్ళి అక్కడే భోజనం చేసి వచ్చారు. ఇంటికి వచ్చాక అప్పటి వరకు బాగానే ఉన్న ఆ తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఆ రాత్రంతా అందరికీ కంగారు. చిన్న పాప ఏడుస్తుంది. డాక్టర్ ఐసీయూకి పాపను తీసుకురాకూడదు, పాలు పట్టించకూడదు అని చెప్పారు. తర్వాత కాస్త ఫార్ములా మిల్క్ తాగించి పాపను పడుకోబెట్టారు. ఇంతలో డాక్టర్లు వచ్చి తనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, మేము చెప్పేంతవరకు పాపని దగ్గరికి తీసుకెళ్ళకండి అని చెప్పారు. అయితే ఈరోజు దేవి నవరాత్రుల్లో 5వ రోజు, లలితా త్రిపుర సుందరి అవతారం. శివుడి క్రోధాగ్ని నుండి పుట్టిన భండాసురుడు, విషంగుడు, విషక్రుడు అనే రాక్షసుల సహాయంతో 60,000 సంవత్సరాలు విచ్చలవిడిగా తన బలాన్ని పెంచుకుంటూ విన్యాసాలు చేస్తుండగా ఆ దేవతల రాజు ఇంద్రుడి బలం కూడా తగ్గిపోతుంది. భండాసురుడి